హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసి, ఇంకా ఇంట్లో పనులు చేసుకున్నానండి. నేను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి. సో, అంతకంటే ముందు మా వారు 10:00, 10:30కి ఆఫీస్‌కెళ్ళిపోతారు. ఎళ్ళేటప్పుడు కొరియర్స్ ప్యాకింగ్ చేసేసి ఉంచాననమాట. అది ఇచ్చేద్దామని చెప్పేసి. చిన్న డౌట్ ఉంది కస్టమర్ దగ్గర నుంచి. నేను లాంగ్ ఫ్రాక్ కుట్టాను. సో, చిన్న బోర్డర్ ఉందనమాట. ఆ బోర్డర్ వేయాలా, అదే కొరియర్ చేయాలా, నా దగ్గర ఉంచి ఏమన్నా చేయించుకుంటారా అని అడుగుతున్నాననమాట. అయితే ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏంటంటే, స్పెషల్ ఏం లేదులెండి. చాలా పొడి పొడిగా వచ్చినియి 2 కూడాని. అవొచ్చేసి అరటికాయ ఫ్రై, ఇదొచ్చేసి ఇది మీగడ. అదే మనకి వెన్న కోసము తోడు పెడతాను కదా! అదనమాట. ఇంకా ఫ్రై చేశాను, అరటికాయ ఫ్రై. 2 కూడా పొడి పొడిగా వచ్చాయి. సో, ఇంట్లో పనులయిపోయినియి. పిల్లలు స్కూల్‌కి ఇది ముందు రోజనమాట. ముందు రోజు నైట్ ఏం చేశానంటే, ఇవన్నీ కూడా ఐరన్ చేశానండి. మనకి నేను చెప్పాను కదా! ఆన్‌లైన్ కస్టమర్‌కి ఖచ్చితంగా నేను ఐరన్ చేసే పంపిస్తానని. ఇంటి దగ్గర ఒకరు అడిగారనమాట నా వీడియో చూసిన వాళ్ళు. మాకెందుకు ఐరన్ చేయరని. నేను ఒకటే మాట అడిగానండి వాళ్ళని. అంటే ఒకటే మాట చెప్పాననమాట. నాకు ఎక్కడెక్కడి నుంచో వస్తాయి. అక్కడ టైలర్స్ లేక కాదు, వాళ్ళు బాగా కుట్టరని కాదు. నా మీద అభిమానంతోటి ఇంత దూరం పంపిస్తున్నారు. సో, నేను నా తరపు నుంచి ఇది కూడా చేయపోతే అస్సలు బాగోదు. అసలే నేను ఒక 5, 6 సార్లు అడిగితే గానీ కస్టమర్స్‌ని ఒప్పుకోవట్లేదనమాట. ఎందుకంటే మన ఇంటి దగ్గరున్నారు కదా! వాళ్ళని చూసుకోవాలి ఫస్ట్ అని చెప్పేసి, ఫస్ట్ మిమ్మల్ని చూసుకున్న తర్వాతే వాళ్ళకి కుడుతున్నాను. మిమ్మల్ని కాదని వాళ్ళకి కుట్టట్లేదు. అది కూడా ఎందుకంటే ఫ్యూచర్ కోసం. రేపటి రోజు మేము ఎప్పుడైనా ఇల్లు షిఫ్ట్ అయిపోయినా కూడా నేను ఆన్‌లైన్ డెవలప్ చేసుకోవచ్చని చెప్పేసి ఇప్పటి నుంచే కొంచెం కొంచెం. ఇదంతా మీకెందుకు షేర్ చేస్తున్నానంటే, అసలు నేను ఎలాగా స్టార్ట్ చేస్తున్నాను, ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను అనేది నేను ఒక మాటలో చెప్పలేను. మీరు ప్రాక్టికల్‌గా చూస్తే గనక తెలీదనమాట. ఇప్పుడు నేను యూట్యూబ్‌లో చూసి టైలరింగ్ నేర్చుకున్నాను అనేసాను ఈజీగా. ఎలా నేర్చుకున్నారు ఏంటంటే, ప్రతీది నేను షేర్ చేయలేను. గుర్తుంటది, గుర్తు ఉండకపోవచ్చు. అదే వీడియో రూపంలో చెప్పుంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేది. కానీ ఆ టైంలో నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. మనకంత నాలెడ్జ్ కూడా లేదు టైలరింగ్ మీద గానీ, దేని మీద గానీ. సో, ఇదైనా మీతో ప్రతీదీ షేర్ చేసుకుందామని ఏ వీడియో కూడా మిస్ చేయట్లేదండి. ఇదొచ్చేసి మనకి అను గారి దగ్గర నుంచి, అను ఏఆర్ ఫ్యాషన్స్ అని చెప్తాను కదా! వాళ్ళ దగ్గర నుంచి శారీసు అన్నీ కొనుక్కొని మనకి డైరెక్ట్‌గా పంపించేశారనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది బల్క్ ఆర్డర్ నా వైపు నుంచి ఈ మధ్య కాలంలో. ఒక 3, 4 బ్లౌజుల కంటే ఎక్కువ కొరియర్ చేయలేదు. ఈసారి ఏంటంటే ఒక లాంగ్ ఫ్రాకు, 2 బ్లౌజులు, 2 శారీస్ పీకో ఫాలు. ఇవన్నీ కూడా మనమే కస్టమైజేషన్ చేసి పంపిస్తున్నాం. ఇది గాని దేవుడి దయ వల్ల సక్సెస్ అయిందనుకో, అంటే ఎంప్లాయీ అనమాట ఈ కస్టమరు. మనకి ఇంకా ఎక్కువిస్తారు. ఫిట్టింగ్ నచ్చి, ఫినిషింగ్ అంటే చూస్తేనే మీకు అర్థమైపోతుంది గదా! ఫిట్టింగ్ ఇంపార్టెంట్. ఫిట్టింగ్ అనేది చాలా ఇచ్చేసామనుకోండి, ఇంకా కస్టమర్ అనేది మన దగ్గరే మొత్తం కూడా కస్టమైజేషన్ చేయించుకుంటారండి. అంటే అనుగారికి రెగ్యులర్ కస్టమర్ అనమాట. అన్నీ వాళ్ళ దగ్గరే కొనుక్కుంటారంట. కాబట్టి కస్టమైజేషన్స్ కూడా మీరే చేసి పంపేయమని అంటారంట. అందుకనే నా మీద అభిమానంతో నాకు పంపించారు అనుగారు. సో, మా ఇద్దరి మధ్యన ఫ్రెండ్‌షిప్ అనేది చాలా బావుందండి. ఇద్దరిలో మేము ఏది ఆశించలేదు. నేను ఫ్రీగానే చెప్పాను. క్వాలిటీ బావుంటే ఫ్రీగా చెప్పడంలో తప్పు లేదు గదా! నాకైతే చాలా నచ్చినియి వాళ్ళ దగ్గర క్వాలిటీస్ అన్నీ కూడాని. అందుకనే నేను ఏది చెప్పినా కూడా నేను పాజిటివ్‌గానే చెప్తున్నానండి. కానీ ఒక్క శారీ మాత్రం బ్లౌజ్ పీస్ తక్కువొచ్చిందనమాట. నేను చెప్తాను ఏంటో. అంటే అందరికి సెట్ గాదు. ప్రిన్సెస్ కట్టు 13 ½ హైట్ ఉన్న వాళ్ళకే సెట్ అవుతది ఆ బ్లౌజ్ అనేది. శారీ అయితే బావుంది గానీ, బ్లౌజ్ పీస్ అందరికీ సెట్ కాదనమాట. నేనే అడ్జస్ట్ చేసి కుట్టాను. అదేంటో చెప్తాను. ఫస్ట్ అయితే ఐరన్ చేసేసానండి. నిన్న పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా! నాకైతే ఇంట్లో అంతా బట్టలు ఆరేసాను. చిరాకుగా ఉంది. బయట వాతావరణం బాలేదు. దానికి తగ్గట్టు పిల్లలు. మా ఇంట్లో పిల్లలుంటే ఇంకా బయట మా ఇంటి దగ్గర పిల్లలు కూడా మా వాళ్ళతోటే ఉంటారనమాట. కింద ఎక్కువ మా దగ్గరే ఎక్కువుంటారు. దానివల్ల నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఆ ఒక్క టాపు, చున్నీ, ఇంకా చిన్న పాపకి అంటే అందులో డ్రెస్‌లో మిగిలిన కొంచెం పీస్ ఉందనమాట. ఆ పీస్ కూడా ఒక చిన్న ఫ్రాక్‌లా కుట్టామన్నారు. చిన్న చిన్న ముక్కలుంటే అవన్నీ కుట్టేసాననమాట. ఇంకా ఆ రెండే కుట్టాను నిన్నయితేని. అసలు వీడియోస్ కూడా ఎక్కువ ఏం పోస్ట్ చేయలేదండి. అంతే చాలా చిరాకుగా ఉందనమాట. ఇంట్లో బట్టలన్నీ ఆరేసుంటే ఎలా ఉంటది చెప్పండి. అసలు ఇల్లు ఇరుకు కదా! ఇంక దానివల్ల కూడా నేను బాగా యాక్టివ్‌గా లేననమాట. ఇంక ఇప్పుడు పిల్లలు స్కూలుకి వెళ్ళిపోయారు గాబట్టి ఇంక ఈ పనులన్నీ నేను చేసేసుకున్నాను. ఎలాగో వర్క్ అవ్వట్లేదు. ఇవన్నీ ఐరన్ చేసేసుకుంటే బావుంటుందని. ఇది నారాయణపేట్ శారీ అనమాట. ఆల్రెడీ యూజ్ చేసిన శారీ. ఇంకా లాంగ్ ఫ్రాక్ కింద డిజైన్ చేశామన్నారు. అన్నిట్లికి హ్యాంగింగ్స్ పెట్టానండి. వాళ్ళకి నచ్చితే ఉంచుకుంటారు, లేకపోతే తీసేస్తారని. మళ్ళీ వాళ్ళకి కావాలంటే రాదు కదా! ఐరన్ చేస్తే బావుంటుంది ఫినిషింగ్ అనేది. కానీ మనం కొరియర్ చేసేటప్పుడు నలిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ ఇంక తప్పదు. వీలైనంత వరకు
నీట్‌గా ఇది ఏంటంటే ఇప్పుడు ఐరన్ చేశానండి. పక్కన పెట్టాను. అంతలోపే నలిగిపోయింది మళ్ళీ చెయ్యి తగలగానే. అంటే క్లాత్ అనేది అలా ఉందనమాట. బాగా స్మూత్‌గా లేదంటే వాడినట్టున్నారు ఎక్కువ. దీంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయంట కదా! నారాయణపేట శారీస్‌లో కూడా క్వాలిటీస్ ఉంటాయంట. దాన్ని బట్టి కూడా ఉంటదేమో మేబీ. నేను కుట్టానండి ఒక 3, 4 అవి బానే ఉన్నాయి గానీ, ఇవే కొంచెం మెత్తగా ఉందనమాట బాగా. ఫ్లోర్ లెంత్ గాదు. లెగ్గిన్ వేసుకుంటారంట. దీని మీద చున్నీ కోసం ట్రై చేస్తున్నారనమాట. రెడ్ కలర్ కూడా కాదిది. ఇటుక కలర్‌లో వచ్చింది. డార్క్ ఇటుక ఉంటుంది కదా! ఆ కలర్ అనమాట. సో, దీనికోసం చున్నీ కోసం ట్రై చేస్తున్నారు. ఆ చున్నీకి బార్డర్ వేయాలని. పైన కట్ చేసిన చిన్న బార్డర్ ఉంటుంది కదా! అది వేయాలని అనుకుంటున్నారనమాట. కానీ ఆ కలర్ దొరకలేదు మరి. బార్డర్ నా దగ్గర ఉంచమంటారా? లేకపోతే కొరియర్ చేయమంటారా అనేది డౌటు. ఫ్రిల్స్ దగ్గర ఐరన్ చేసుకుంటే బావుంటుంది. సో, దీన్ని కూడా మడత పెట్టేస్తాను. నాకదొక్కటే కన్ఫర్మేషన్ రావాలండి. ఆ బార్డర్ అనేది కొరియర్ చేయాలా? వద్దా? అనేది. తర్వాతొచ్చేసి చున్నీ. ఈ చున్నీ ఏంటంటే, మనకి పళ్ళు ఉంటుంది కదా! పళ్ళు పార్ట్‌లో సగం ఉంచేసాను. సగాన్ని కట్ చేసి ఇటువైపుకి వేశాననమాట. అంటే 2 వైపులా మనకి పళ్ళు వచ్చేటట్టు. ఇటు, అటు. అర్థమైంది కదా! పళ్ళుని సగం కింద కట్ చేశాను. అంటే ఒక ముక్క ఉంచేసి, ఇంకొక ముక్క కట్ చేసేసాను పీస్ అనేది. రెండో వైపుకి జాయిన్ చేశాననమాట. 2 వైపులా వచ్చినట్టు. వాళ్ళే చెప్పారులెండి ఇలా చేయమని. ఇంక నా ఐడియా ఏం కాదులే. ఇలా మాట. ఇలా నీట్‌గా ఐరన్ చేసుకొని వన్ సైడ్ వేసుకున్నా పర్లేదు, 2 సైడ్స్ వేసుకున్నా పర్లేదు బానే ఉంటుంది. ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి. కొంచెం మనకి ప్లేస్ కూడా సేవ్ అవుతదనమాట అలా ఫోల్డింగ్ చేయటం వల్ల. ఇప్పుడు 10:00 కల్లా నాకు రిప్లై వస్తే మెసేజ్ దగ్గర నుంచి పర్లేదు. లేతే నేనే ఎళ్ళాలి మళ్ళీని. ఒకసారి కాల్ చేసి ఎళ్తాననమాట. డీటీడీసీ వాళ్ళ దగ్గరికి నంబర్ తీసుకున్నాను. ఇంత కష్టపడి పనంతా వదులుకొని వెళ్ళిన తర్వాత అక్కడ లేరనుకోండి వాళ్ళు, కష్టం గదా! ఒక్కొక్కసారి 11కి తీస్తారనమాట. ఒక్కొక్కసారి 10:30కి అలా. ఇంకా ఈయనేమో ఆఫీస్‌కెళ్ళే టైము ఉంటే ప్రాబ్లమ్ లేదు. లేకపోతేనే. ఇంగో వర్షాలు కదా! నేనిప్పుడొచ్చేసి వైజాగ్ పంపించాలి. ఏమన్నా ప్రాబ్లమా? ఏంటనేది ఆలోచిస్తున్నాను. ఎందుకంటే విజయవాడ మొత్తం మునిగిపోయిందంట. విశాఖపట్నం దగ్గర గూడా వర్షాలు అవి ఉంటాయి గదా! అదే ఆలోచిస్తున్నాననమాట. ఈ 2 రోజులు కూడా అందుకనే స్లోగానే కుట్టాను. కొరియర్ చేసినా కూడా వెళ్తదో, మధ్యలో ఇరుక్కుపోతదా ఏంటని డౌటు. నిన్నైతే వర్షం లేదులెండి. నిన్న వర్షం లేదు. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. అదేంటో అలా మెసేజ్ రాగానే అలా వర్షం ఆగిపోయింది. అసలు వర్షం ఆగడానికే వీళ్ళు హాలిడే ఇస్తారేమో అని డౌటు. అయినా మొత్తం అందరూ కూడా డిక్లేర్ చేసేసారులెండి. అన్ని స్టేట్స్ నుంచి కూడాని. ఇలాగా నీట్‌గా ఐరన్ చేసేసుకుంటే చాలా బావుంటది లుక్ అనేది. ఇది మనకి చెట్టినాడో ఏదో శారీ అంట. చెప్పారు అడిగాను. మీరు అడుగుతారు గదా! మళ్ళీ ఏ శారీ అక్క అని. చిట్టినాడు శారీ అంటండి. హ్యాండ్లూమ్. ఓకేనా? కాస్ట్ అయితే నాకు తెలీదు. నేను అడగలేదు కాస్ట్ గురించి. ఎందుకంటే అడిగినా కూడా మర్చిపోతాను. ఒకటి చెప్పాల్సింది ఇంకోటి చెప్పాననుకోండి, మళ్ళీ మీరు అక్కడికెళ్ళి అక్క ఇలా చెప్పింది, మీరు అలా చెప్తున్నారేంటి అన్నారనుకోండి బాగోదు కదా! అందుకు నాకైతే కాస్ట్ గుర్తులేదు. ఇక్కడ 2 సెట్‌దొచ్చిందనమాట. సో, ఫైనల్‌గా మనకి పళ్ళు చున్నీ వచ్చింది. టాప్ వచ్చింది. చాలా డీసెంట్‌గా ఉంటదండి. డీసెంట్ లుక్ అనేది చాలా బావుంటది. అయిపోయిందండి ఇంకా. అయితే మనకి బావుంది. అంతా అదృష్టం బావుంది. ఫిట్టింగ్ నచ్చింది. అంతా నచ్చిందనుకోండి. మళ్ళీ మనకొస్తాయి కదా! వచ్చినప్పుడల్లా వాళ్ళ మెజర్‌మెంట్స్ పంపించాలంటే కష్టం కదా! అందుకు నేనేం చేస్తున్నానంటే, ఇలాగ ముందే రాసి పెట్టేసుకుంటున్నాను. వాళ్ళ వీళ్ళకేంటంటే ఆర్మ్ లూజ్ కొంచెం తక్కువుంది. చెస్ట్ ఎక్కువుందనమాట. ప్రిన్సెస్ కట్. వెనకాల నెక్ అవన్నీ కూడా రాసి పెట్టేసుకున్నాను. ముందే అలా బొమ్మ గీసుకుంటానండి నేను. ఒక బొమ్మ గీసుకొని చూడండి ఇక్కడ ఇలా బొమ్మ గీసుకుంటాననమాట. ఫస్ట్ వచ్చేసి హైటు. వీళ్ళది 13 ఇంచులు ఎంతో ఉంది హైటు.
14 ఇంచులుంది హైటు. తర్వాత వచ్చేసి నడుము లూజు. ఫ్రంట్ పార్ట్ హైట్ అవసరం లేదు. ప్రిన్సెస్ కట్ కదా! బ్యాక్ పార్ట్‌తో సమానంగా పెట్టేసి ఒక పావించి ఎక్కువ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్‌లో బ్యాక్ పార్ట్ కన్నా. ఎందుకంటే చెస్ట్ ఉంటది కదా! పైకి ఎత్తేసినట్టు రాకుండా ఉండటానికి. 29 నడుము లూజు. తర్వాత ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజు, హ్యాండ్ హైటు. హ్యాండ్ హైట్ 10.5 అండి. 5 ఇంచెస్ ఉంది హ్యాండ్ లూజు. ఇంగో వచ్చేసరి చూసారా? ఏదొక్కటే పెద్ద పంచాయతీ. ముగ్గురు కొట్టుకుంటారు. పైన ఉంటది ఈ అమ్మాయి. ముగ్గురు కొట్టేసుకుంటారు. మళ్ళీ వస్తారు అమ్మ, అమ్మ అనుకుంటూ నేనమ్మోని పెద్ద రాయిలాగా తీర్పు చెప్పాలి. ఆర్మ్ లూజు 7 ఇంచులు ఉందండి. కానీ చెస్ట్ మాత్రం 8.5 ఉంది. యాక్చువల్‌గా మన రూల్ ప్రకారం 8 ఇంచులు రావాలి కదా! 8.5 ఎందుకుందంటే వీళ్ళది మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉన్నట్టుంది. హయ్యర్ చెస్ట్‌ని. పైగా ప్రిన్సెస్ కట్ స్ట్రెయిట్ కటింగ్ కదా! ఆ మాత్రం ఉండాలిలెండి. సో, నాకైతే 6.5 వచ్చింది ఫ్రంట్ నెక్. ఏమో చెప్పలేము. అంతా బావుంది. మళ్ళీ మనకి రావాలి అంటే మాత్రం ఇలాగా మెజర్‌మెంట్ తీసి పెట్టుకున్నామనుకోండి. ఆ దేవుడి దయ వల్ల సక్సెస్ అయితే బావును. ఎంప్లాయీస్‌కి ఎక్కువ అదే వేసుకుంటారు కదా! ఎక్కువ కస్టమైజేషన్ చేయించుకుంటారు కదా! పైగా మనీ కూడా కరెక్ట్‌గా ఇస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఒక నలుగురిని మనకి ఉంచుకుంటే సరిపోతదండి. ఇంకెక్కువ మందలు అవసరం లేదనమాట. మంచోళ్ళని ఒక నలుగురు, 5 మంది ఉంటే చాలు. అయిపోయిందండి. నేను ఇప్పుడే కదా కుట్టాను. నాకు నెక్ డీప్‌లు అవన్నీ కూడా తెలిసిపోతాయి. అలా రాసి పెట్టుకుంటున్నాననమాట. ఇది టాప్ అనమాట. ఈ టాప్ వచ్చేసి ఆర్మ్ లూజ్ 8 ఇంచులు, హైటు, కట్స్ దగ్గర, చెస్ట్ దగ్గర అవన్నీ కూడా నోట్ చేసేసుకుంటాను ఫ్యూచర్‌లో. ఇది ఇచ్చారు గానీ దీని ప్రకారం నేను కట్ చేయలేదండి. ఎందుకంటే ఇది రెడీమేడ్ కదా! అంత కరెక్ట్‌గా ఉండదనమాట. రెడీమేడ్ ఏయో అలా ఉంటాయి అంతే. నేను ఏసుకున్న టాప్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నట్టున్నాను. మింత్రా అనుకుంటా. మా వారికి ఒక్కొక్కసారి కూపన్‌లొస్తాయి. కూపన్స్ వచ్చినప్పుడు మింత్రాకి కన్వర్ట్ చేయమంటాను. కానీ కాస్ట్ ఎక్కువ ఉంటాయండి రేట్లు. కానీ క్వాలిటీ కూడా అలాగే ఉంటది. అప్పట్లో నేను ఒకప్పుడు అన్నీ మింత్రానే. చాలా కాస్ట్ ఉంటదనమాట. ఇంగో కట్స్ దగ్గర ఇంపార్టెంట్. కట్స్ దగ్గర నాకు 18.5 వచ్చింది. వెడల్పు కూడా చెక్ చేసుకోవాలి. కట్స్ దగ్గర వెడల్పు కూడా చెక్ చేసుకోవాలి. నా జుట్టు చూసారా ఎంత స్మూత్‌గా ఉందో? మీకు కనిపిస్తుంది గదా! అంటే కొంచెం షైనింగ్ కింద ఉంది కదా! నేను అయి పెడుతున్నాను గదా! అన్ అవ అవాస అవాస గింజలా? అది చెప్తా ఉంటాను కదా మీకు. అవి పెట్టినందుకు కొంచెం జుట్టు అనేది మెత్తగా ఉందండి. ఇదివరకు పీచు మిఠాయిలాగా ఉండేది. చూస్తే మీకు తెలిసిపోతుంది. నాకంత షైనింగ్ ఉండేది గాదు. ఏదో గడ్డి పరకలాగా ఉండేది గానీ, కొంచెం బావుంది. నేనప్పుడే స్నానం చేసి రెడీ అయ్యి ఒక 3 అవర్సో, 4 అవర్సో అవుతుంది. అయినా సరే జుట్టు అనేది చెరగలేదనమాట. మంచి స్మూత్‌గా అవుతున్నాయి ఆ గింజల వల్ల. మళ్ళీ పెట్టుకుంటున్నాను. ఎప్పుడు తలస్నానం చేసినా పెట్టుకుంటున్నా. గేరా ఒకటి, కట్స్ దగ్గర ఒకటి, అన్ని చోట్ల కూడా నేను తీసేసుకుంటున్నాను. అంటే మళ్ళీ మన దగ్గరికొస్తే వాళ్ళకి బెనిఫిటే గదా! ప్రతిసారి మళ్ళీ పంపించాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ముందే చెప్పారులెండి. ఇప్పుడు నేనని కాదు. వాళ్ళు చెప్పారు నాకు. మెజర్‌మెంట్స్ తీసేసుకొని పక్కన పెట్టుకోండి. మీకు ఫినిషింగ్ అయితే వాళ్ళకి చూపించాను బావుందన్నారు. చూస్తే తెలిసిపోతది గదా! అయితే ఫిట్టింగ్ ఒకటే చూసుకోవాలనమాట. నేను ఏదో పెద్ద వీరగతిలాగా టాప్ కుట్టేసుకుంటాను నేను అనుకున్నాను. ఫ్రాకు చూపించాను కదా మీకు ముందు వీడియోలో. ఎక్కడైతది ఈ పిల్లల గోలకి. 44 అలా వచ్చింది హైటు. అవన్నీ కూడా నోట్ చేసేసుకున్నానండి. ఇప్పుడుకి నాకు గుర్తున్నాయి. నేను ఇప్పుడే కుట్టాను గాబట్టి. కానీ వాళ్ళకి మళ్ళీ పంపించినప్పుడు మనకి గుర్తుండవు కదా! మళ్ళీ వేరే వేరే కస్టమర్‌లొచ్చి జాయిన్ అవుతా ఉంటారు. అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేస్తానింకా. ఇది ప్యాకింగ్ చేసినప్పుడు 2 ప్యాకింగ్‌లు అవుతాయన్నమాట. ఒకటి అవ్వవు. ఖచ్చితంగా 2 అవుతాయి. ఇది కూడా నీట్‌గా ప్యాకింగ్ చేసేస్తాను. నాకైతే నచ్చింది ఈ డ్రెస్. కట్స్ దగ్గర అవన్నీ ఇచ్చాం కదా! అయితే ఒక సిస్టర్ అన్నారు, "అక్క కింద గేరా దగ్గర కూడా అంటే కింద కూడా వేయొచ్చు కదా!" అని. అసలు లేనే లేదు బోర్డర్. నాకు ఆ కట్స్‌కే చాలా పట్టేసిందండి. చూడ్డానికి అలా ఉంది గానీ, మనకి ఫ్రంటు, బ్యాకు 2 వైపులా వేశాం కదా! చాలా పట్టేసిందనమాట. పాప ఒక ఫ్రాక్ కుట్టాను కదా! ఆ పాప ఫ్రాక్ కూడా రాలేదు. ఇక్కడ చూడండి ఇక్కడ డబుల్ వేశాను నేను. వీడియో షూట్ చేశాను పెట్టేస్తాను. నిన్న పెడదామనుకున్నాను. ఈ పిల్లల గోలకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కుదరలేదనమాట.
యాక్చువల్‌గా డోర్ వేసుకొని వాయిస్ ఓవర్ ఇస్తాను. ఆ డోర్‌కి అడ్డంగా బట్టలు ఆరేసాననమాట. ప్రతిసారి తీయటాలు, పెట్టడాలు. అయినా వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి 10 సార్లు నన్ను పిలుస్తా ఉంటారండి. అందుకనే కుదరలేదు. నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ కూడా లేదు. చాలా చిరాకుగా ఉంది. ఎక్కడ చూసినా తడే. దానికి తగ్గట్టు పిల్లలు వాటర్ కింద వేసేయటాలు, నేను మళ్ళీ తుడడాలు అలా చేస్తా ఉన్నాననమాట. ఫైనల్‌గా అయితే రెడీ అయిపోయిందండి. సో, ఇది రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పారనమాట. ఏమన్నా పీసెస్ ఉంటే పాపకి ఏమన్నా అవుతదా ట్రై చేయమని. అయితే ఉంది బాడీ పార్ట్‌కి అవుతది గానీ, కింద పార్ట్‌కి అయ్యే ఛాన్సెస్ లేదంటే స్ట్రెయిట్‌గా ఉన్న క్లాతులు ఏమైనా ఉంటే పక్కన పెట్టి, సరే ట్రై చేస్తా అని చెప్పేసి షార్ట్ ఫ్రాక్ అయితే 2 ½ ఇయర్స్ అంట. సరిపోతదనుకుంటా నాకు తెలిసి. చాలా సన్నగా ఉంటదంట. నేను హుక్స్‌లు వేయాలి. నిన్న నైట్ కుట్టాను. ఆ పక్కన నిన్నొచ్చినియనమాట బ్లౌజులు హెమ్మింగ్ ఇచ్చాను. చాలామంది అడుగుతున్నారు హెమ్మింగ్‌కి ఎంతిస్తారక్క మనీ అని. యాక్చువల్‌గా అయితే ₹15 రన్ అవుతుందండి మా ఇంటి దగ్గర. అయితే నేనైతే ₹10 ఇస్తున్నాను. ₹10కి ఫస్ట్ నుంచి అంతే. ₹10, ₹15 ఎలా అంటే ఫుల్లుగా వర్క్ ఉంటే 15 ఇస్తారంటండి. నార్మల్‌గా వర్క్ ఉంటే ₹10. నేను అలా కాదు ఫుల్లుగా ఉన్నా, నార్మల్‌గా ఉన్నా ఏదైనా సరే ₹10 ఇచ్చేస్తున్నాననమాట. చిన్న చిన్న పనికైనా సరే అంటే ఒక్క హుక్ ఏసినా కూడా ₹10 ఇచ్చేస్తాను నేను. ఇప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ ఉంది. బోట్ నెక్ టాప్ ఉంది. వెనకాల ఒక్కటే హుక్ వేయాలి. వాళ్ళు ఇంకా నేను నేను ఆ టయానికొచ్చారనుకోండి నేను వేయను. ఆ టయానికొచ్చేస్తే దానికి కూడా ₹10 ఇచ్చేస్తాను. అందుకని. నేను ₹10 ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే, ప్రతి చిన్న పనొచ్చినా కూడా ఇచ్చేస్తాననమాట ₹10కే. ఇక నేనెందుకు వేసుకుంటున్నానంటే, ఇంకా మళ్ళీ ఆ అమ్మాయొచ్చి తీసుకెళ్ళి టైం వేస్ట్ కదా! ఇప్పుడు మార్నింగ్ కొరియర్ చేసేద్దామనే కదా! అందుకు నేనే వేసేస్తున్నానన్నమాట. ఎంత చిరాకో నాకు చేతి పనంటే. నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు చాలామందన్నారు ఫస్ట్ చేతి పని నేర్చుకో అని. ఏదో సినిమా డైలాగ్ ఉంది కదా! కొడితే స్థలం కొట్టాలని. ఆ టైప్ నేను. ఇలా చిన్న చిన్న పనులు ఎవరైనా చేస్తారు. అసలు డైరెక్ట్‌గా మిషన్ మీదకెళ్ళి కూర్చోవాలి. ఫస్ట్ నుంచి అంతే. చేతి పనులు నేను పెట్టుకోనండి. ఒక ₹15 సరే బయటకిచ్చేస్తాననమాట. ఆ టైంలో వేరే వర్క్ నేర్చుకోవచ్చని. నేను పీకో ఫాల్ చేసేదాన్ని కదా! అప్పుడేంటంటే కింద పీకో చేసేసేదాన్ని. పైన మాత్రము ఫాల్‌కి వేరే వాళ్ళకిచ్చేదాన్ననమాట. అలా ఇవ్వటం వల్ల నాకు టైం అనేది ఉండేది. వాళ్ళకి కొంచెం నాకసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చేతి పని నచ్చదు. అలా అని చెప్పేసి మొత్తం చేయకుండా ఉన్నన్ని చేస్తాను. కానీ నాకు టైం అనేది ఉంటుంది గదా! నేర్చుకుంటానికి. లేకపోతే ఆ డబ్బులో పడిపోయి అమ్మో! నాకు ₹10 మిగులుతాయి వాళ్ళకెందుకివ్వాలని ఆ డబ్బులో పడిపోయాననుకోండి, ఈ సక్సెస్ వచ్చేది కాదు నిజంగా. డబ్బాష అనేది ఉండకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఆ 10 కూడా వేరే వాళ్ళకివ్వడం ఎందుకు అనుకుంటే నాకు ఇంత సక్సెస్ వచ్చేది గాదు. సర్లే ఆ ₹10 వాళ్ళకి వెళ్తే వెళ్ళింది. నాకు టైం దొరికింది గదా! నేర్చుకుంటానికని జెప్పేసి బ్లౌజులు నేర్చుకునేదాన్నమాట ఆ టైంలో. ఒక 10 చీరలు కుట్టినా కూడా నేను ఉంచుకునేదాన్ని గాదు. వాళ్ళకే ఇచ్చేసేదాన్ని. పైన హెమ్మింగ్ చేసామని. అంటే మా ఏరియాలో కింద పీకో జేస్తారు. పైనేమో చేత్తో చేస్తారనమాట. అందుకనే వాళ్ళకే ఇచ్చేసి ఆ టైంలో నేను వర్క్ నేర్చుకునేదాన్ని. ఇప్పుడు ఇంకా మనకి వర్క్ డెవలప్ అయింది గాబట్టి మొత్తం ఇచ్చేస్తున్నా. ఇంట్లో పీకో మిషన్ ఉంది. అప్పుడప్పుడు ఎక్కుతాను. మరి ఎక్కపోతే పాడైపోతది గదా! చాలామంది అడిగారు అమ్మేయొచ్చు కదా అని. అమ్మితే ఎలాగా? మనకి లాంగ్ ఫ్రాక్‌లొచ్చినప్పుడు పీకో జేసుకోవాలి గదా! అందుకని అమ్మనని చెప్పాను. అలా అని జెప్పేసి నేనే కుట్టుకోనండి. ఈ మధ్యన మొత్తం కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నాననమాట. కనీసం పాపం ఆ అమ్మాయి ఏమందంటే మొన్న, "అక్క ఎవరికీ ఇవ్వకక్క" అంటే నేను ఇస్తున్నానేమో అని అనుకోవట్లేదు గానీ చెప్తుందనమాట. "నేను డ్వాక్రాకి జాయిన్ అయ్యాను. నువ్విస్తున్నావు కదా!" అని. అంటే, "లేదు నేనెవ్వరికీ ఇవ్వను. ఒక హుక్కున్నా నీకిచ్చేస్తాను. నేను కూడా కుట్టను" అని చెప్పాను. అలా ఒకరి మీద నమ్మకంతో ఏదో ఒకటి కమిట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళని కొంచెం సపోర్టు చేస్తేనే మంచిదండి. ఇలాంటివి చెప్పినప్పుడల్లా నాకేం నెగెటివ్ కామెంట్స్ వస్తాయంటే, "నాకు పంపించు, నాకు పంపించు, నాకు పంపించు." వర్క్. ఇక్కడ వర్క్ మరీ బయటకి పంపించేంత లేదు. అయినా నేను పంపించినా కూడా మీకు కొరియర్ చార్జెస్ ఇక్కడ నేనిచ్చేదే రూ. 35. మీకు కొరియర్ చార్జెస్ రూ. 35 రూ. 100 కొరియర్ చార్జెస్ అవుతాయి. అవసరమా అండి? ఇంటి దగ్గరే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని, మీకంటూ ఒక తెలివితేటలొచ్చినప్పుడు, మీ మీ సరౌండింగ్ ఏరియాలో డెవలప్ చేసుకుంటారు బిజినెస్ అని. అంతేగాని నేను పంపిస్తాను, నేనిస్తానని కాదు గదా లెక్క. మీరు అదే తప్పుగా ఆలోచిస్తున్నారు. మీ నెత్తి మీద ఏదో ఉందంటే నువ్వే తియ్యి అని అంటున్నారు తప్ప, నేను తీసుకుంటానని అనట్లేదు. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. నాకు పంపించండి, నాకు వర్క్ అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను నా ఇంటి దగ్గర లేరా? ఎంతమంది లేరు? వాళ్ళందరిని వదులుకొని మీ దాకా ఎలా పంపిస్తాను చెప్పండి? ఎప్పుడైనా సరే మీ సరౌండింగ్ ఏరియాలోనే డెవలప్ చేసుకోవాలి. నాకొక అమ్మాయి ఉంది చాలు నాకు.
హెమ్మింగ్‌కి వర్క్ చేయడానికి. అమ్మాయి లీవ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు వేరే అమ్మాయికి నాకు చెప్పిందనమాట. ఈ అక్కకి ఇచ్చేసేయి అని. సో, కాబట్టి నా ఇంటి దగ్గరైతే నాకున్నారండి ఒకరు. సో, మీరు మాత్రం నేను చెప్పిన టిప్స్ అనేవి ఎక్కడా కూడా మీరు మిస్ చేయకుండా పాటించారంటే మీకు కూడా ఎంతో కొంత బిజినెస్ అనేది రన్ అవుతది. మన ఇంట్లో ఖర్చులెళ్ళిపోతే సరిపోతది. బయటికెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం లేకుండా, ఒకరి కాళ్ళ దగ్గర పని చేయకుండా. సో, నాకైతే హుక్స్ కూడా అయిపోయినాయి. తర్వాత కాజాలు వేయాలి. 3 వచ్చినాయండి. 3 హుక్స్‌లు, 3 కాజాలు. కాజాలు అవి కూడా అయిపోయినాయిలెండి. ఇంకా మూడోది. 3 ఇయర్స్ 2 ½ ఇయర్ బేబీ అనమాట. ఇంకా మన దగ్గర ఇంతకంటే క్లాత్ లేదు. మొత్తం అంతా కూడా యూజ్ చేశాను. 3 సార్లు ఇలాగా తీసుకుని ఇక్కడ చూసారు కదా! ఇలాగా మనకి సూదిని వెనక్కి తిప్పేసుకుని అనాలి. ఇప్పుడు నేను ఎలాగైతే అంటున్నానో అలాగా. చూడండి. అడుగు భాగంలోకి పెట్టేసుకుని ఇలాగా. అయిపోయింది. సో, వీటిని అన్నిటిని ఐరన్ చేసేసుకుని కొరియర్ చేసేసుకుందాం. ఇదొచ్చేసి బ్లౌజు. నిన్న చెప్పాను కదా! ఈ బ్లౌజ్ అయితే మనకి 13½ హైట్ కంటే ఎక్కువ రాదండి. ప్రిన్సెస్ కట్ అయితేనే వస్తది. శారీ కట్ వర్క్ శారీ మీద బ్లౌజ్ అనమాట. ఇది శారీ బ్లౌజ్ కన్నా మనకి లాంగ్ ఫ్రాక్‌లకి బావుంటదనమాట. చాలా బావుంటుంది. లుక్ అనేది మొత్తం కూడా కరెక్ట్‌గా సరిపోతది. సో, ఇప్పుడు నేను దీన్ని ఐరన్ చేసేస్తాను. నిన్నమోని లాంగ్ ఫ్రాక్‌లు అవి చేసేసాను కదా! ఇప్పుడు మార్నింగ్ పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇవి ఐరన్ చేస్తాననమాట. ఐరన్ బాక్సు చాలామంది అడుగుతున్నారు. ఇదొచ్చేసి మనకి అమెజాన్‌లో దొరుకుతదండి. నేను అమెజాన్‌లోనే తీసుకున్నా. కాస్ట్ అయితే గుర్తులేదు. బజాజ్ అనమాట. ఆప్షన్స్ ఉంటాయి. సిల్క్, రేయాన్ అని అలా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సిల్క్‌లో పెట్టుకొని మనం అన్ని పనులు చేసుకోవాలి. లేదంటే కాలిపోతాయన్నమాట. పట్టు అన్నా ఏదైనా సరే సిల్క్‌లోనే చేసుకోవాలి. చూడండి. కొంచెం అక్కడ గ్రీను, రెడ్ ఉంది కదా! ఆ గ్రీన్ కలర్ లైట్ ఆఫ్ అయిపోతది. ఆఫ్ అయిపోయింది చూసారా? అంటే హీట్‌కి రెడీగా ఉన్నట్టనమాట. హీట్ అయిందన్నట్టు. నేను గోల్డ్ కలరు పైపింగ్ వేశానండి. వైట్ కలర్ వేస్తే మరీ హైలైట్ అయిపోతది. రెడ్ వేసినా కూడా మరీ ముఖానికి ఎత్తినట్టు ఉంటదని చెప్పేసి లైట్ గోల్డ్ వేశాను. బావుంది. లైట్ గోల్డ్ వేయటం వల్ల. ఇలా ఐరన్ చేసేసుకోవాలి మొత్తం కూడాని. చూడండి. నెక్ దగ్గర ఇంపార్టెంట్ అనమాట. ఫ్రంట్, బ్యాక్ 2 కూడా డిజైన్ వచ్చింది. హ్యాండ్‌కి రాలేదు. కానీ అందరికి రాదండి. 40 సైజ్ వాళ్ళకి అస్సలు రాదు. జస్ట్ ఇదొచ్చేసి మనకి 35 అలాగా. హైట్ కూడా 13.5. మళ్ళీ 16 ఇంచులు, 15 ఇంచులు ఉంటే మాత్రం ఈ శారీ సెట్ కాదు. లాంగ్ ఫ్రాక్‌కే సెట్ అవుతది. కట్ వర్క్ అయితే బావుంది. నేను ఇలాంటి శారీ ఒకటి తీసుకున్నాను. లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసుకుందామని. అయితే వీళ్ళకి ఎడమ చేతి వైపుకి ఉక్స్ పట్టి ఉందండి. నార్మల్‌గా కుడి చేతి వైపుకి ఉంటది కదా! కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాననమాట. నాకు గుర్తుండదు. ఎందుకంటే మన సైడ్ అంతా కూడా లెఫ్ట్ సైడ్‌కి కాజా పట్టీలు ఉంటాయి కదా! అందుకుని. కొంచెం ఇలా ఓపెన్ చేసుకుంటే లూజ్ అవుతదనమాట. లేకపోతే మనకి ఊడిపోతాయి. వెనకాల హ్యాంగింగ్స్ కూడా పెట్టేశాను. అవసరమైతే వాడుకుంటారు. లేదంటే విప్పేసుకుంటారని. ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇది కాటను. ఇది సింక్ అయితే మాత్రం ఒక కుట్టు విప్పుకోవాలి. కాటన్ కదా! లైనింగ్ ఎందుకు తడిపి ఆరబెట్టారక్క అని అడిగారనమాట. అయితే ఇది ఎక్కువ మళ్ళీ లైనింగ్ అంతా సింక్ అవ్వదండి ఎక్కువ. అందుకని మనం ఒకసారి పిండేసి లైట్‌గా ఆరబెట్టేసాననమాట. మరి దీనంతాగా ఒరిజినల్ క్లాత్ అనేది లాగదు. అందుకని ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒక్కసారి పిండేసి ఆరబెట్టాను. ఇదిగోండి నెక్ దగ్గర మెయిను. మనకు ఆల్రెడీ క్లాత్ వచ్చింది. వైట్ కలర్ క్లాత్. ఆ క్లాత్తోనే వేసేసాను. సగాన్ని ఫోల్డ్ చేసేసుకుని నీట్‌గా ఐరన్ చేసేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెను. స్ట్రెయిట్ కట్. ఇక్కడ దీనికి కూడా హుక్స్ అనేవి సెపరేట్ చేసేసుకోవాలి. దానికి సెపరేట్‌గా.
దీన్ని కూడా కొరియర్ చేసేద్దాము, పక్కన పెట్టేసి. అయిపోయింది. ఇప్పుడు నేను ఎలా కొరియర్ చేస్తాను చూడండి. నా దగ్గర పేపర్స్ కొన్నే ఉన్నాయండి, అన్నీ అయిపోయినాయి. ఇవన్నీ ఒక దాంట్లో పట్టవు, 2 కవర్స్ అయితే చేయాలి. 2 కవర్స్కి మనకి 2 ఛార్జెస్ అవుతాయండి, ఎక్కువ ఉండే కొద్దీ. ఒకే దాంట్లో పెడితే నలిగిపోతాయి అన్నమాట. ఫస్ట్ అయితే బిల్లు వేసేస్తాను. నేను బిల్లు ఎలా వేస్తాను తెలుసా? ఫస్ట్ నేను ఒక శారీస్ పట్టుకున్నాను కదా, ఆ శారీస్కి పీకో ఫాల్కి ఎంత అవుతుందో అంత 2 శారీస్కి పీకో ఫాల్ స్టిచ్చింగ్ అని చెప్పేసి అక్కడ అమౌంట్ రాస్తాను. అమౌంట్ మాత్రం అడగకండి, నాకు తెలుసు మీ దగ్గర నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. మా దగ్గర 30 రూపాయలే, మా దగ్గర 40 రూపాయలే. కానీ మా ఇంటి దగ్గర రెంట్లు మాత్రం 15,000 ఉంటాయి. మరి మీ దగ్గర ఎంత ఉంటాయి నాకు తెలీదు. ఫస్ట్లో పోనీలే కదా అని చెప్పేసి ఎలాంటి స్వార్థం లేకుండా నేను ఎంత తీసుకుంటున్నాను చెప్తే అన్నీ నెగిటివ్ కామెంట్సే. అంతెందుకు మా ఇంటి దగ్గర 30, అంతెందుకు మా ఇంటి దగ్గర 40. అసలు లివింగ్ కాస్ట్ ఎంత ఉంటుందో మీకు తెలుసా హైదరాబాద్లో? బెంగళూరులో ఎంత ఉంటుందో తెలుసా? బెంగళూరులో ఒక్కొక్క బ్లౌజ్ 600 కుడతారు. అలా అని చెప్పేసి మా ఇంటి దగ్గర 100 రూపాయలే అని చెప్పేసి వాళ్ళు చెప్తారా? దేని తగ్గట్టు దానికే ఉంటుంది. మా ఏరియాని బట్టి నేను తీసుకుంటున్నాను, మీ ఏరియాని బట్టి మీరు తీసుకోండి. మీకు అంతగా కస్టమర్స్ పెరగాలి అనుకుంటే 10 రూపాయలు తక్కువ తీసుకోండి, సరిపోతుంది. అవంతా వదిలేసి వేరే వాళ్ళు ఇంత రేట్ అని చెప్తే వాళ్ళకి కామెంట్స్ పెట్టడం ఎందుకు? మీ దగ్గర ఒక 70 రూపాయలు నడుస్తుంది అనుకుందాం, ఒక 60 రూపాయలు తీసుకోండి, మీ దగ్గరికే వస్తారు. బెంగళూరులో 100 రూపీస్ ఎంత అనుకుంటా పీకో ఫాల్ వేయడానికి. అలా అని చెప్పేసి ఇంకా మా ఇంట్లో 30 రూపాయలే 30 తీసుకుంటానంటాం కరెక్ట్ కాదు కదా. ఆ టైలర్స్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇందులో ఏమీ లేదు మా ఇంట్లో, జస్ట్ ఒక 3 గదులు కట్టేసి వదిలేశారు, దీనికి 8,000. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే ఫస్ట్ 2 శారీస్ పీకో ఫాల్ కాస్ట్ వేశాను, 2 బ్లౌజులు స్టిచ్చింగ్కి వేశాను, 2 బ్లౌజులు లైనింగ్, 2 మీటర్ల లైనింగ్ అనమాట. ఫ్రాక్ స్టిచ్చింగ్కి, ఫ్రాక్ లైనింగ్కి. సో అక్కడ క్లియర్ అయిపోయింది అమౌంట్. ఓకేనా? చూడండి ఎలా వేస్తున్నాను ఏంటనేది చెప్తాను. అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి ఇంకో నిన్న ప్యాక్ చేసి ఉంచాను, దీన్ని కూడా. ఇది వచ్చేసి పళ్ళు ఉందండి. ఆ తర్వాత లైనింగ్ స్టిచ్చింగ్ కాస్ట్. పళ్ళుకి ఏం లేదు, లైనింగ్ 2.5 మీటర్స్ పట్టింది. ఓకేనా? 2.5 ఇమ్మంటే ఇవ్వరు, 2.5 తీసుకోవాల్సింది. సింక్ అయిన తర్వాత 2.5 కన్నా తక్కువే అవుతుంది. 2 మీటర్లు ఫ్రంట్కి బ్యాక్ వస్తుంది, మిగతాదేమో హ్యాండ్కి అనమాట. హ్యాండ్ కూడా మార్చే వరకు కాబట్టి 2.5 మీటర్లు కావాలి. 2.5 మీటర్లు నాకు వచ్చేసి 55 రూపీస్ 1 మీటరు, మంచి క్వాలిటీ. సో దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసేసి పక్కన పెట్టేస్తాను. ఇది అయిపోయింది, క్లియర్ అయిపోయింది. నిన్న అసలు పని కాలేదని చెప్పేసి ఇవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ ఇవన్నీ నోట్ చేస్తున్నానండి, బిల్ వేసి కొరియర్ చేద్దామని చెప్పేసి. తర్వాత వచ్చేసి లాంగ్ ఫ్రాక్కి 2 మీటర్స్ క్రేప్ లైనింగ్, 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. మళ్ళీ స్టిచ్చింగ్కి కాస్ట్. ఓకేనా? క్రేప్ లైనింగ్ తీసుకున్నానని షార్ట్ వీడియో చెప్తే అది క్రేప్ లైనింగ్ కాదు, కాటన్ లైనింగ్. ముట్టుకుంటే స్మూత్గా ఉంటుంది క్రేప్ లైనింగ్, మీది కాటన్ లైనింగ్ అంటున్నారు. అసలు నాకు తెలుసా మీకు తెలుసా? నా చేతిలో ఉందా మీ చేతిలో ఉందా క్లాత్ అనేది? మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో అలా చెప్పేయటమేనా? కాటన్ క్లాత్ అయితే కాటన్ క్లాత్ అని చెప్తాను, క్రేప్ అయితే క్రేప్ చెప్తాను. క్రేప్ లైనింగ్ మంచి క్వాలిటీ, స్మూత్గా ఉంటుంది, పన్నా ఎక్కువ ఉంటుంది. నేను పట్టుకుని చూపించింది కూడా క్రేప్ లైనింగే. అసలు ముట్టుకుంది నేను, నా చేతిలో క్లాత్ ఉంది, అది వదిలేసి మీరు పట్టుకుంది కాటన్ క్లాత్. వీడియోలో అంత దూరం నుంచి కనిపించేస్తుందా మీకు అది క్రేప్ లైనింగ్ కాదు కాటన్ లైనింగ్ అని? 2 మీటర్లు క్రేప్ లైనింగ్, 1 మీటర్ కాటన్ లైనింగ్, ఇవన్నీ మెజర్మెంట్ అనమాట. మళ్ళీ ఫ్రాక్ స్టిచ్చింగ్ కూడా అమౌంట్ వేసేసాము. ఇంకంతా కూడా యాడ్ చేసేసి నేనైతే ఒక 3 సార్లు యాడ్ చేస్తానండి. ఒక్కొక్కసారి మిస్ అయిపోతుంది, ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువైతే మాత్రం బాగోదు కదా. మిస్ అయిపోయినా పర్లేదు, కొంచెం తక్కువ వేసినా కూడా అంత నెగిటివ్గా ఒపీనియన్ రాదు. కానీ ఎక్కువ వేసామనుకోండి, అదేంటి అలా ఎక్కువ వేసేసింది ఏంటి అనుకుంటారు. అందుకనే 1కి 10 సార్లు చెక్ చేసుకుంటాను యాడ్ చేసేటప్పుడు. అది కూడా పెద్ద బిల్ అయితే ఇంకా ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. ఏదైనా సరే క్యాలిక్యులేటర్ యూస్ చేస్తేనే బెస్ట్ అండి మనకి ఓవరాల్గా కన్నా.
నేనైతే ఓవరాల్‌గా చేసినప్పుడు మిస్టేక్స్ వచ్చేయి. అంటే నార్మల్‌గా నేను మ్యాథ్స్ స్టూడెంట్‌నే. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చేయగలుగుతాను గానీ, ఇలా చిన్న చిన్న నోటు లెక్కలైతే నేను వీక్ అనమాట. నోటితో చెప్పలేను. సో, అయిపోయింది ఫైనల్‌గా అయితేని. మొత్తం ఇదంతా కూడా క్రాస్ చెక్ చేసుకొని బిల్ అనేది మెసేజ్ పెట్టేస్తాను. షిప్పింగ్ ఛార్జెస్ 200 అండి. అంటే 2 ప్యాకింగ్ అవుతున్నాయి ఇప్పుడు మనకి. అంటే 2 ½ వెయిట్ ఉంది. నేను ఆల్రెడీ ఇప్పుడే వెళ్ళి ఇచ్చేసొచ్చాననమాట. ఈ వీడియో వచ్చిన తర్వాత ఎడిటింగ్ చేస్తున్నాను. మొత్తం అన్నీ కూడా కరెక్ట్‌గా ఒకటికి 2 సార్లు చూసారా, మళ్ళీ ఫింగర్ పెట్టి మరీ క్రాస్ చెక్ చేస్తున్నాను. తక్కువైనా పర్లేదు గానీ ఎక్కువ పడకూడదని నా ఉద్దేశం. ఇలాగా చెక్ చేసుకుంటూ చూసుకోవాలి. చూడండి, నేను 1 బై 1 అలా ఒక దాంతో ఒకటి చెక్ చేసుకోవాలన్నమాట. అయిపోయిందండి. ఇవన్నీ కూడా నీట్‌గా సదిరేసుకోవాలి, లేతే ఎక్కువ లగేజ్ అయిపోతది. ఒక కొరియర్ పేపర్ అయితే తీసుకున్నా. ఇదొచ్చేసి మనకి ₹7, ₹10 అలా పడతదనమాట ఒక్కటి. ఒకటి ఇవ్వరు కదా అమెజాన్‌లో, ఎక్కువే ఇస్తారు. ఒక 50, 25, 100 అలా ఉంటాయి. అయితే నేను ఫస్ట్ అడ్రస్ రాసేసుకుంటానండి. అడ్రస్ రాసుకున్న తర్వాత అవన్నీ ప్యాక్ చేస్తాను. అడ్రస్ కూడా రాసేసాను. ఫస్ట్ వచ్చేసి ఈ మెజర్మెంట్ పెట్టేస్తాను. నా దగ్గర ఏంటంటే ప్రాబ్లమ్, మెజర్మెంట్ ఉన్నవి మర్చిపోతాననమాట. మా ఇంటి దగ్గర కూడా అంతే. వాళ్ళు మళ్ళీ వస్తారు ఆ మెజర్మెంట్ బ్లౌజ్ ఇవ్వలేదని. కానీ ఇది వచ్చేసి మనకి కొరియర్ కదా, మళ్ళీ ఎక్కడ అడుగుతారో, అందుకనే ముందు అవి పెట్టేస్తాను. ఇలా నిలువుగా పెడతాను. తర్వాత వచ్చేసి ఈ లాంగ్ ఫ్రాక్ ఒకటి, తర్వాత వచ్చేసి డ్రెస్, చున్నీ ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాను. ఇలాగా కొంచెం నీట్గా పెట్టుకుంటే మనం ఐరన్ చేసింది మిస్ అవ్వకుండా ఉంటుంది. సో దీని వెనకాలే డ్రెస్ కూడా, ఫ్రాక్ కూడా పెట్టేస్తాను. ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి కొరియర్ 2 కవర్స్ కదా, ఒకరోజు ముందు వెళ్తుంది, ఒకరోజు తర్వాత వెళ్తుంది అనుకోండి. ఆయన అడిగానులేండి, 2 ఒకేసారి వెళ్ళిపోతాయి అన్నారు. ఇక్కడ పెట్టేసుకుని ఇప్పుడు దీన్ని ప్యాక్ చేస్తా. ఇలాగా చూడండి. అయిపోయిందండి. ప్లాస్టర్ వేస్తాను అంతే. తర్వాత ప్లాస్టర్ వేస్తా. కొంచెం గాలి ఏమైనా ఉంటే బయట తీసేస్తున్నాను అనమాట. దీన్ని పక్కన పెట్టేయటమే. ఇప్పుడు శారీస్, 2 బ్లౌజెస్ ఇది సపరేట్గా కొంచెం నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి, నలిగిపోతాయి మళ్ళీ. పీకో ఫాల్ అన్నీ చేయించేసాం అనమాట. ఇది కట్ వర్క్ శారీ. ఈ శారీ కన్నా లాంగ్ ఫ్రాక్కి చాలా బాగుంటుంది. నేను ఒక శారీ తీసుకుని కుట్టుకుని చూపిస్తాను మీకు. అయిపోయింది ఇది కూడా. సో నాకు బార్డర్ పెట్టాలండి. ఆ బార్డర్ పెట్టాలో వద్దని అడిగిన తర్వాత అప్పుడు నేను కొరియర్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే అయిపోయింది. చూసారు కదండి, ఇలాగా
పిల్లలు స్కూలుకి వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేసుకున్న తర్వాత నేను ఫ్రెష్ అప్ అవుతాను. అది 10 అవుతుందా, 10:30 అవుతుందా అని కూడా చెప్పలేను. ఆ తర్వాత మళ్ళీ ముందు రోజు కట్ చేసిన బ్లౌజులుంటే స్టార్ట్ చేస్తాననమాట. లేకపోతే కట్ చేస్తాను. వీడియోస్ మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. నాకు ఫస్ట్ ప్రయారిటీ వీడియోస్, తర్వాతే స్టిచ్చింగు. అంత ఇష్టం నాకు. ఎందుకంటే చాలా కష్టపడి ఇక్కడి దాకా తీసుకొచ్చాను ఛానల్‌ని. ఎంతమంది నెగెటివ్ కామెంట్స్ పెట్టినా, ఎంతమంది నన్ను తిట్టినా కూడా నేను ఏ తప్పు చేయనప్పుడు నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను ముందుకు ఒక అడుగు ముందుకేసుకుంటూ వెళ్తున్నానండి. మనం చేసేయన్నీ కూడా అవేర్‌నెస్ వీడియోస్ అనమాట. సోషల్ సర్వీస్ టైప్ లాంటివి. ఒకరికి మేలు చేసే వీడియోస్ తప్ప, ఒకరికి హాని చేసే వీడియోస్ ఏం లేవు. ఎంటర్‌టైన్‌మెంట్ అసలే కాదు. చాలా మోటివేటెడ్‌గా ఉంటుంది మన వీడియోస్ అన్నీ కూడాని. ఫస్ట్ మీ టార్గెట్ అంటే మన బ్లౌజులు మనం కుట్టుకోవాలి. బయట వాళ్ళు కుట్టాల్సిన అవసరం లేదు. మన డబ్బులు మనం సంపాదించుకోవాలి. మన బ్లౌజులు మనం కుట్టుకొని మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పెంచుకోవాలనమాట. అదే నా ఛానల్ ఉద్దేశ్యం. ఇదే కాదు వ్లాగ్ ఛానల్ అనే కాదు, స్టిచ్చింగ్ ఛానల్ కూడా నేను అదే చెప్తాను. మన బ్లౌజులు మనం కుట్టుకోవాలి. బయటోళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ టైలర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. టాప్స్ ఉన్నాయి. సైడ్ జాయింట్లు వేయాలి, హ్యాండ్స్ వేయాలి. ఎంతమందిని అడగాలి? ఎన్ని సార్లు తిరగాలి? ఏం అవసరం లేదు. పాత మిషన్ ఉన్నా పర్లేదు. మనం కుట్టేసుకొని మనకి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలున్నారంటే ఇంకా మంచి బెనిఫిట్ అండి. ఎవ్వరికీ ఒక రూపాయి కూడా బయటకి ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. మనమే మన పిల్లలు కుట్టుకుంటూ, చక్కగా మనకు కుట్టుకుంటూ, నచ్చిన మోడల్స్ ప్రతి ఒక్కరు మనల్ని చూసి అబ్బా! ఎంత బాగా కుట్టుకుందో అంటే చాలు. ఇంకా మనం ఎక్కడో ఉండిపోతామనమాట. అంతలాగా మనకి హ్యాపీనెస్ ఉంటుంది. సో, మన హస్బెండ్‌ల దగ్గర మనీ కూడా అడగక్కర్లేదు. చక్కగా మనమే ఓన్‌గా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.